మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు చర్చనీయాంశమయ్యాయి. కోస్గి మున్సిపల్ చైర్మన్ శిరీషపై విపక్ష సభ్యులు జిల్లా కలెక్టర్కు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్ పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానంపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ అట్లాగే కోస్గి వనపర్తి ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 3 మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ కౌన్సిల్లో 49 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంటే అందులో ఎన్నికలు జరిగిన సమయంలో అత్యధికంగా వన్ సైడ్గా రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్కే 30 స్థానాల్లో కౌన్సిలర్లు గెలవడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. సో ఇండిపెండెంట్గానే ఎక్కువ 6 ఉన్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు, ఎంఐఎం ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కేవలం 1 డిజిట్కే పరిమితమయ్యారు. వాళ్ళంతా కూడా ఒక నామమాత్ర రోలే పోషిస్తున్నారు, విపక్ష పాత్రలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. నిన్న మహబూబ్నగర్కు సంబంధించినటువంటి మహబూబ్నగర్ శివార్లో ఉన్నటువంటి నవాపేట ఏరియాలో వాళ్ళు ఒక ఫామ్ హౌస్లో చర్చ చేయడం జరిగింది. ఒక మీటింగ్ పెట్టుకున్నారు. రహస్యంగా మీటింగ్ పెట్టుకొని ఎవరైతే మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి కేసీ నరసింహుల మీద వ్యతిరేకతగా ఉన్నారో, ఒక అసమ్మతి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టి దాన్ని నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పావులు కలుపుతున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్లో ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించేందుకు చైర్మన్ ప్రయత్నం చేయడం లేదు. స్వతహాగా ఇండివిజువల్గా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్. కాబట్టి అతన్ని మార్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యుడిని చైర్మన్గా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక ఈక్వేషన్ జరుగుతోంది. సో ఈ తతంగానికి అన్నిటి కూడా ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నారో, నాయకులు ఉన్నారో, కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ సంబంధించి పరిశీలిస్తే 49 మొత్తం సభ్యులు కౌన్సిల్లో సంఖ్యాబలం ఉంటే అందులో 32 మ్యాజిక్ ఫిగర్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. కేవలం సింగిల్ డిజిట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య, అట్లాగే ఎంఐఎం, ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇట్లాంటి అంశాల మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. నిజంగా ఒకవేళ ఈక్వేషన్ జరిగితే బీఆర్ఎస్ నుంచి మహబూబ్నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశమయ్యే అవకాశం ఉంది. అట్లాగే కోస్గిలో కనుక పరిశీలిస్తే కోస్గిలో కౌన్సిల్ సంఖ్యాబలం 16 ఉంటే అందులో పోటాపోటీగా అటు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 7 వస్తే గతంలో ఎక్సాఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ముగ్గురు కూడా ఎక్సాఫిషియో ఓట్లు వేయడం తోటి బీఆర్ఎస్ వశమైంది. అక్కడ మేకల శిరీష చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే రీసెంట్గా కోస్గిలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తమకు మద్దతు ఇస్తున్నటువంటి వార్డు సభ్యులందరినీ, కౌన్సిలర్లందరినీ కూడా ఏకం చేస్తూ వాళ్ళంతా కూడా కలెక్టర్కి నోటీస్ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రవేశపెడుతున్నట్టుగా కూడా వాళ్ళంతా కూడా కలెక్టర్కి నోటీస్ ఇవ్వడంతో వాళ్ళకున్నటువంటి సంఖ్యాబలం 11 ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కేవలం 8 మాత్రమే సంఖ్యాబలం, మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావాలంటే 8 మాత్రమే ఉంది. అడిషనల్గా వాళ్ళకి బలం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఖచ్చితంగా కోస్గిలో తమ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము, కోస్గి మున్సిపల్ పీఠాన్ని తమ కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా భావిస్తున్నారు. వనపర్తికి సంబంధించిన అంశం కూడా చర్చకు తావిస్తుంది. అక్కడ 33 సంఖ్యాబలం ఉంది వనపర్తి కౌన్సిల్లో. ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి 26 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. కానీ కేవలం అక్కడ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి అధికారులకు రావడం, దీంతోపాటు లోకల్గా ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కేవలం ఈ అంశం ఏదైతే బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అట్లాగే రావుల చంద్రశేఖర్ రెడ్డి జోక్యం చేసుకొని సైద్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకవేళ సమస్య పరిష్కారం అయితే అవిశ్వాసం పెట్టే అవకాశం మాత్రం వనపర్తిలో కనిపించడం లేదు. కానీ మిగతా అటు కోస్గిలో మాత్రం నోటీసు ఆల్రెడీ ఇచ్చారు. మహబూబ్నగర్లో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది, అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 అంశాల మీద, ఈ 2 ఏరియాలు అటు కోస్గి కానీ ఇటు మహబూబ్నగర్ మీద మాత్రం చాలా హాట్ టాపిక్గా నడుస్తుందని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన అవిశ్వాస సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.